స్టార్ రేటింగ్స్ ఇస్తూ ఆ ప్రమాణాలు పెంచే ఒక ప్యాషనేట్ మంత్రిగా పేరుగాంచినటువంటి లోకేష్ గారు ఇప్పుడు గ్రంథాలయాలకు వచ్చేటప్పటికి ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. గ్రంథాలయాలు అనగానే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గింది, చేతిలోనే ఆన్లైన్ మొబైల్ ఉండటం, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి ఉండటం, సమాచారానికి సంబంధించి కానీ నాలెడ్జ్కి సంబంధించి కానీ ఈ గ్రంథాలయాల ప్రాముఖ్యత తగ్గడానికి ఇదొక కారణం అయితే, ఇతరత్ర భవనాల కొరత కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, లేకపోతే పాఠకులు తగ్గటం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు దీనికి ప్రతిబంధకంగా మారిన తరుణంలో గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, స్కూల్స్కి ఏ రకంగా అయితే స్టార్ రేటింగ్స్ ఇచ్చారో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ ఇతరత్ర, ఆ రకంగా లైబ్రరీస్ కూడా, ఎందుకంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం అధ్యక్ష, స్కూల్లో రేటింగ్స్లో 2 స్టార్ స్కూల్స్ అన్ని ఇయర్ 3 స్టార్ కావాలి, 4 స్టార్ కావాలనే ఆస్పెక్ట్తో ప్రైవేటు వారిని కూడా భాగస్వామ్యం చేసి ఆ స్కూల్ రేటింగ్స్ పెంచాలనేటువంటి తాపత్రయంలో ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నాం. గ్రంథాలయాలకు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత పెరగాలంటే సొసైటీని ఇన్వాల్వ్ చేయటం ద్వారా అది సాధ్యపడుతుంది. ఆ రకంగా ఏదైనా ఆలోచన చేయమని గౌరవ మంత్రివర్యులను కోరుతున్న అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే 8% సెస్ ఉందో, ఒక విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష 120 కోట్ల పైన బకాయి ఉంది జిల్లా గ్రంథాలయ సంస్థ, 1-2 కాదు. ఇప్పుడు మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దండు బజార్లో ఒక ల్యాండ్ అలాట్ చేసింది, 2 కోట్లు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేసింది, 36 కోట్లతో ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు మంజూరు చేయగలిగితే దాంట్లో మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ సెక్షన్ అధ్యక్ష, యూత్ సెక్షన్ ఉంది, డిజిటల్ సెక్షన్ ఉంది, రీడింగ్ హాల్స్ ఉన్నాయి, మీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, క్వైట్ కార్నర్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ అని, బుక్ స్టాకింగ్ ఏరియా అని, సెంట్రల్ ఏట్రియం అని, కఫే అని, ఇట్లా అన్నీ ఏదైతే ఈ 21st సెంచరీ లైబ్రరీకి కావాల్సినటువంటి అన్ని ఆస్పెక్ట్స్, ఒక మోడల్ లైబ్రరీ విశాఖపట్నం ఏ రకంగా ఉన్నారో ప్రతి జిల్లాకి ఒక కేంద్రంగా ఒక మోడల్ లైబ్రరీని మీరు కనుక డిజైన్ చేస్తే డెఫినెట్గా పాత ఏదైతే గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలు పూర్తిగా మారి ఒక లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు, ఒక నాలెడ్జ్ సెంటర్ కాలేజీలు స్కూల్లోనే కాదు అధ్యక్ష, పబ్లిక్ లైబ్రరీస్ని కూడా స్ట్రెంథన్ చేసే విధంగా అడుగులు వేయాల్సిందిగా కోరుతున్నారు.